మా సీనన్న అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు మా మహిళా సోదరిమణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈ వేదిక రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. ఓన్లీ సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తితోటి రేపు భవిష్యత్ తరాలకు మనం స్ఫూర్తిని నింపే విధంగా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ తులవమ్మ ఇక్కడ మైకు పట్టుకొని మాట్లాడుతుందన్న, సీతక్క ఇక్కడ మంత్రివర్గ హోదాలో ఉన్నదన్న, మా శోభక్క తను కూడా అనార్గళంగా గొప్పగా మంచిగా మాట్లాడుతుంది. మన బీసీ ముఖ్యంగా మహిళా హక్కుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. ఇవాళ ఇక్కడ అందరం కూడా ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా వివిధ హోదాలలో ఇటు రాజకీయ రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఏ రకంగా చూసినా మహిళలు ఇవాళ ముందంజలో ఉన్నారు. ఈ స్థాయికి రాగలిగినారంటే సావిత్రిబాయి పూలే గారు చదువురనేటువంటి వ్యక్తిని జ్యోతిరావు పూలే గారు పెళ్లి చేసుకొని అక్షరాలు నేర్పించి ఆమెతోటి స్కూల్ పెట్టించి ఉపాధ్యాయురాలుగా చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిది. ఇవాళ ఆమె నేర్చుకొని ఇవాళ మహిళలకు అక్షరాలు పెట్టించి నేర్పించినటువంటి ఫలితంగానే ఇవాళ ఈ దేశంలో మహిళలకు చదువుకున్నటువంటి అవకాశం వచ్చిందని మనం అందరం కూడా చెప్పుకోక తప్పదు. జ్యోతిరావు పూలే ఒక సామాన్య మహిళల్ని చేరదీసి చదివించి అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అయితే, సావిత్రిబాయి పూలే ఆమె నేర్చుకున్నటువంటి చదువును అందరికీ పంచాలనేటువంటి దాంతో బయటకు వస్తే ఆమె పైన రాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు, బురద జల్లిన వాళ్ళు ఉన్నారు, నానా రకాల అవమానాలు చేసినా కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని ఇవాళ ఒక సామాజిక పోరాటాలు చేసి ఈ కులాలు అట్టడుగు వర్గాల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తులు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వారిని ఇవాళ జయంతులు జరుపుకొని ఇవాళ మీటింగులు పెట్టుకొని నాలుగు మంచి మాటలు చెప్పుకొని పోవడమే కాదు, వారి స్ఫూర్తిని రేపు భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి కూడా భారతరత్న అవార్డు కూడా వాళ్ళ పేరు మీద ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఖచ్చితంగా చట్టసభలలో ఉద్యోగ రంగంలో విద్యారంగంలో అన్ని జనాభా ప్రాతిపదికన మనకు అవకాశాలు రావాలి, కానీ అవకాశాలు వస్తలేవు. ఇవాళ బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు రాజకీయంగా కొంత చైతన్యం వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఒక స్ఫూర్తితోటి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా సీనన్న కానీ మేమందరం కూడా. కాబట్టి మరి ఆ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఇవాళ చాటి చెప్పుతూ ఇవాళ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి అన్ని అగ్రవర్ణాలు కావచ్చు ఏ పార్టీ అయినా కూడా బీసీల గొంతుక బీసీల మాట మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టే ఖచ్చితంగా బీసీల గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను స్వాగతిద్దాం. ఎందుకు విమర్శించాలి? ఎందుకు? అది ఒక గొప్ప విషయమే కదా మనకు మద్దతుగా వస్తున్నప్పుడు. ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే మనం సంతోషించాలి, స్వాగతించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి బీసీలలో ఉన్న మా ఆడోళ్ళ సంగతి ఏంది? మా మహిళల సంగతి ఏంది? మరి మా బీసీ మహిళల వాటా ఏంది? ఎందుకు మాట్లాడతలేరు? ఖచ్చితంగా ఇవాళ 33% రిజర్వేషన్ బిల్లు వచ్చింది, పాస్ అయింది. మరి ఆ పాస్ అయినటువంటి దాన్ని ఆ రిజర్వేషన్లు వస్తే ఏ మహిళలు వస్తారు? వాళ్ళ రాజకీయంగా ఉన్నటువంటి ముందంజలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాల భార్యలో
తల్లులో పిల్లలో వీళ్ళే వస్తారే, ఆ చెల్లెలో వాళ్ళే వస్తారే తప్ప నిజంగా రాజకీయ చైతన్యం కలిగి ఇవాళ అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి మా బీసీ మహిళల బాట ఏందో తేల్చవలసినటువంటి అవసరం ఉంది. మా సీనన్న మా ఆడల గురించి కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా, ఎందుకంటే మా బీసీ మహిళలకు కూడా అన్యాయం, ప్రతి దాంట్లో మహిళలకే అన్యాయం జరుగుతుంది. అందులో ఇంకా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు మహిళలపై జరుగుతున్నటువంటి ఈ అణచివేత, ఈ చిన్న చూపును కూడా మీరు గమనించి మాకు అండగా ఉండాలని తెలియజేస్తూ, ఇవాళ జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారి వాళ్ళిద్దరి స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఇవాళ బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అన్న 42% అది ఖచ్చితంగా అమలు చేయండి. ఆ రకంగానన్నా స్థానిక సంస్థలలో మా బీసీలకు కొంత న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క.